తెలంగాణలో నర్సింగ్ పూర్తి చేసిన వారికి గుడ్ న్యూస్. తెలంగాణ ప్రభుత్వం భారీ స్థాయిలో నర్సింగ్ నియామకాలు చేపట్టింది. రాష్ట్ర ఆరోగ్య శాఖలో ఎంపికైన 1919 మంది నర్సింగ్ ఆఫీసర్స్ కు ఇవాళ తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ నియామక పత్రాలను అందజేయబోతున్నారు. నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం ఉస్మానియా మెడికల్ కాలేజీ గ్రౌండ్స్ లో సాయంత్రం 4 గంటలకు నిర్వహించబోతున్నారు. భారీ సంఖ్యలో అభ్యర్థులు హాజరు కాబోతుండటంతో అధికారులంతా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న 1919 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేస్తోంది. వీరితో పాటు లేబర్ డిపార్ట్మెంట్ లో మరో 257 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులను కూడా భర్తీ చేయబోతున్నారు. ఈ నియామక ప్రక్రియను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నిర్వహించబోతున్నారు. ఎంపికైన అభ్యర్థులకు పారదర్శకంగా నియామక పత్రాలు అందజేయబోతున్నట్టుగా అధికారులు పేర్కొన్నారు. ఇక తెలంగాణలో నర్సింగ్ రంగంలో భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని ప్రభుత్వం పేర్కొంది. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది కొరతను తగ్గించేందుకు గాను ఈ నియామకాలు కీలకంగా మారబోతున్నాయి. కొత్తగా నియమితులయ్యే నర్సింగ్ ఆఫీసర్స్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సేవలు అందించబోతున్నారు. అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాబోతున్న ఖరీఫ్ సీజన్ ఎరువుల నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయంలో రైతులు ఆందోళనకు గురి కావద్దని తెలిపింది. ఎరువుల కొనుగోలుకు ఎగబడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. దేశీయ ఉత్పత్తికి అనుబంధంగా ప్రభుత్వం యూరియా, ఇతర పోషకాలను దిగుమతి చేసుకుంటుందని, రాబోతున్న ఖరీఫ్ సీజన్లో చాలినంత స్థాయిలో వాటి సరఫరా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ప్రభుత్వ ఎరువుల విభాగం అదనపు కార్యదర్శి అపర్ణ ఎస్ శర్మ వెల్లడించారు. ప్రధాన ఎరువుల ధరలు స్థిరంగానే ఉన్నాయని తెలిపింది కేంద్ర ప్రభుత్వం. 2026 ఖరీఫ్ సీజన్ కోసం ఎంత పరిమాణంలో ఎరువులు అవసరమో వ్యవసాయ శాఖ అంచనాలు సిద్ధం చేసింది. డిమాండ్తో పోల్చుకుంటే 51% నిల్వలు అందుబాటులో ఉన్నాయి. మరింత స్టాకు దిగుమతి అవుతుందని తెలిపింది కేంద్రం. నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఎస్బీఐ కొత్త కొలువులు చేపట్టబోతుంది. దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ ఎస్బీఐ రుణాల వసూలను మరింత బలోపేతం చేయడానికి పెద్ద ఎత్తున నియామకాలకు సిద్ధమవుతుంది. వచ్చే ఏడాదిలో 3,000 మంది నుంచి 4,000 మంది వరకు ఉద్యోగులను ప్రత్యేకంగా లోన్ రికవరీ విభాగంలోకి తీసుకోవాలని భావిస్తున్నట్టుగా ఎస్బీఐ తెలిపింది. ఈ సిబ్బంది ప్రధానంగా ఫీల్డ్లో పనిచేస్తూ చెల్లించడంలో ఆలస్యం చేసే రుణాలపై పనిచేస్తుంటారు. గత కొన్నేళ్లుగా ఎస్బీఐ బ్యాడ్ లోన్స్ తగ్గించడంపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రస్తుత బ్యాంకు నికరంగా 0.39% తక్కువ ఎన్పీఏను కలిగి ఉంది. ఇది గడిచిన 20 ఏళ్లలో కనిష్ట స్థాయి. లోన్స్ ఇవ్వడం, కఠిన నిబంధనలు, రిస్కును ముందుగానే గుర్తించడం ద్వారా ఇది సాధ్యమైందని తెలిపింది.